చేశారంటే మన పెద్దల దినోత్సవం, వృద్ధుల దినోత్సవం, పెద్దల దినోత్సవం. దీని గురించి మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే అండి, మాకు మూలాలు మాకు అంత పెద్దలు కదండి, పెద్దలు బట్టి తర్వాత తరాలు వస్తాయి. సో మీ అనుభవాలు అది సోషల్ పరంగా కానివ్వండి, సమాజ పరంగా కానివ్వండి, సమాజ మార్పుల పరంగా ఏదైనా సరే మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నచ్చింది మీరు చెప్పాలనుకుంది ఏదైనా చెప్పచ్చు. అది ముందు తరాలు చేరడం మా బాధ్యత. ఇది కేవలం వృత్తుల దినోత్సవం కాకుండా ఒక గ్రంథాలయ దినోత్సవం లాగా భావించి మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నామండి. పెద్దలు మీరు మీ అభిప్రాయాలు ముందు తరానికి ఎలా ఉండాలి ఏంటని చెప్తారని చెప్పి ఈ కార్యక్రమం చేపడతారు. అది సార్ దీని గురించి మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 21 ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ వృద్ధుల్ని స్మరించుకుంటూ వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ఎన్నో విజ్ఞాపన పత్రాలు మనం అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. దీనికి సంబంధించి 2007 వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టం అని ఒక చట్టం తీసుకురాబడిందండి. అలాగే మన రాష్ట్రంలో కూడా 2011 వయోవృద్ధుల సంక్షేమ నియమావళిని కూడా రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రతి డివిజన్ స్థాయిలో కూడా ట్రిబ్యునల్ కోర్టులన్నీ ఏర్పాటు చేశారండి. దానికి ఆర్డీఓలు చైర్మన్గా ఉంటూ మరి ఎంతోమంది బాధిత వయోవృద్ధులకి ఉచితంగా అక్కడ సేవలు అందిస్తున్నారు. అందులో మరి సోషల్ యాక్టివిస్ట్గా ఉన్న కొంతమంది సీనియర్ సిటిజన్స్ని ఈ ట్రిబ్యునల్ కన్సిలియేషన్ ఆఫీసర్లుగాను, ట్రిబ్యునల్ మెంబర్లుగాను తీసుకుని వాళ్ళ సహకారంతో ఎంతోమంది బాధిత వయోవృద్ధులకి సమస్యలు పరిష్కారం చేస్తున్నామండి. దీంట్లో లాయర్ల ప్రమేయం కానీ మరి ఉండదండి. అలాగే ఉచితంగా ఈ సర్వీసెస్ని అందిస్తున్నారు. అలాగే ఒకవేళ 90 రోజుల్లో ఈ తీర్పులు ఇవ్వటం, ఒకవేళ ఆ తీర్పుల్లో అసంతృప్తి ఏమన్నా వయోవృద్ధులకి కలిగినప్పుడు మరి అప్పీలేట్ ట్రిబ్యునల్గా కలెక్టరేట్లో చైర్మన్గా ఉన్న కలెక్టర్ గారికి విన్నవించుకోవడం ద్వారా మరి సమస్యని అల్టిమేట్గా మరి పరిష్కారం చేసుకోవచ్చండి. దీనికి కోర్టులు కానీ ఏది కానీ మరి ఇన్వాల్వ్ అవటానికి లేదండి. కలెక్టర్ గారు ఇచ్చిందే తీర్పు అంతిమ తీర్పుగా ఉంటుందండి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు పరిష్కరింపబడుతున్నాయి. అలాగే ఎంతోమందికి అవగాహన కల్పించడం, వయోవృద్ధులకి అలాగే తల్లిదండ్రులకి మరి వారి బిడ్డలకి కూడా అవగాహన కల్పించడం, వారి సరైన దారిలో నడుస్తూ తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, అలా చూసుకోని పద్ధతుల్లో రేపు పొద్దున్న మీ బిడ్డలు ఎలాంటి పరిస్థితులకి మమ్మల్ని తీసుకెళ్తారు అనే దాని మీద ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వటం ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నామండి. అలాగే కొన్ని సందర్భాల్లో ఆస్తులు తిరిగి రాయించడం కూడా జరుగుతుందండి. అన్ని సందర్భాలు కాదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కేవలం రిజిస్టర్ ఆఫీసులో తమ బిడ్డలకు తల్లిదండ్రులు రాసే డాక్యుమెంట్స్లో ఒకవేళ మా బిడ్డలు సరిగ్గా చూడనట్లయితే మళ్ళీ తిరిగి మీ ఆస్తిని రాసుకోగల హక్కులు కలిగి ఉన్నామని చెప్పేసి రాసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అది వారు పొందడానికి అవకాశం ఉంటుందండి. అలా రాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే పూర్తి హక్కులతో రాసి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ తర్వాత జరిగే పరిణామాలతోటి బాధిత తల్లిదండ్రులు వచ్చి మాకు హక్కులు రద్దు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది జరగదండి. ఏదైనా బిడ్డలకి ఆస్తులు కడ వరకు మీ దగ్గర ఉంచుకోవడమే మంచిది, వృద్ధుల దగ్గర ఉంచుకోవడమే మంచిది. అలా కాని పరిస్థితుల్లో బిడ్డలకు రాసినప్పుడు మాత్రం ఈ ఆస్తులు మా బిడ్డలకు రాస్తున్నాం కానీ వారు సరిగా చూడనట్లయితే మళ్ళీ తిరిగి ఆస్తిని మేము తిరిగి పొందే హక్కులు కలిగి ఉన్నామని రాయించుకుంటే చాలా అది మళ్ళీ వారు పూర్తిగా హక్కుదారులు అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన మన కృష్ణారావు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వృద్ధులు అనేది సమాజంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే వారికి సలహాలు, సూచనలు అనేవి చాలా ముఖ్యమైనవి. అవేవి కూడా వాళ్ళు తను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారంటే అది వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తున్నాను. కాబట్టి వృద్ధులు ముందు తరం వారు ఎంతో ఆదర్శవంతులుగా వాళ్ళు మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క ఆదర్శాలని ఆచరణలో పెట్టుకుని వెనకాల తరాల వాళ్ళు నడవటం మూలంగా వాళ్ళ యొక్క భావి ఎంతో బాగుంటుందనేటువంటి భావాన్ని కూడా నేను వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ ఉండేటటువంటి సౌకర్యాల గురించి దుర్గాప్రసాద్ తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి విభాగంలో రైల్వేలో కానీ, ఆర్టీసీలో కానీ, కార్యాలయాల్లో కానీ, కోర్టుల్లో కానీ ప్రతి చోట కూడా ఈ సీనియర్ సిటిజన్కి ప్రత్యేక సమయాన్ని కేటాయించి
వారి యొక్క పనులను ముందుగా ముగించి అటువంటి అవకాశాన్ని ప్రతి విభాగం కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ వృద్ధుల యొక్క సంక్షేమం ముఖ్యంగా గుర్తించాలని, వారి యొక్క మంచి చెడ్డలు చూడాలని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. ఈరోజు మనకి ఒక కోవిడ్ ముందు వృద్ధులకి రైల్వేలో 50% రాయితీ ఉండేది. అటువంటి రాయితీ తీసాడు. అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఓటు కోసం లేడీస్ ఉచిత బస్సులు పెట్టారు. ఉచిత బస్సులు పెట్టడం వల్ల లేడీస్కే సరిపోతాం తప్ప మిగిలిన మగవాళ్ళకి పరిస్థితి లేదు బస్సుల్లోని. అటువంటిది బస్సుల్లో కూడా వృద్ధులకి మటుకి లేడీస్కి ఎలా ఇచ్చారో అలాగే వృద్ధులకు కూడా ఫ్రీ కాకపోయినా 50% ఎంతో కొంత రాయితీ ఇచ్చి ఆ బస్సుల్లో కూడా ఉచితంగా 50% రాయితీతో ట్రైన్లోని బస్సుల్లో కూడా వృద్ధులకి అవకాశం ఇచ్చేటట్టు ప్రభుత్వం వారు చాలా కేంద్ర మంత్రులు అటువంటి వాళ్ళు అందరూ కలిసి దీని మీద కూడా వృద్ధులకి సహాయ సహకారాలు అందజేయాలని చెప్పి ఎంతో మంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళు అందరూ అమెరికాలోని వేరే దేశాలు పంపడం వల్ల ఇక్కడ వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం జరుగుతుంది. అది వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం అనేది మన చాలా దారుణం. అది ఏంటంటే మన డబ్బు సంపాదించడం తప్ప తల్లిదండ్రుల మీద ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు పోతున్నాయి. అటువంటి దాని మీద కూడా ప్రభుత్వం కొంచెం దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. విషయాల్ని మన బాలతరాలకి నేర్పుతూ మనం మంచిగా ఎదరికెళ్ళాలి, మంచిని పొందాలి అనే భావంతో మన ఎదరికిస్తే మన బాలతరాలు కూడా మనం అనుసరిస్తారు. వరకు ఎదురు చేసాం, అయిపోయింది, రిటైర్మెంట్ వచ్చాం. పొద్దున్న 9 వస్తాం, 11:30 ఇక్కడ కాలక్షేపం చేస్తాం, మంచి మాటలే మాట్లాడుకుంటాం. తర్వాత సాయంత్రం 3 వస్తారు, 5 వరకు ఉంటారు. మంచిగానే ఫాదర్ లేదండి, మంచి విషయాలు పెట్టుకుంటూ మంచిగానే వెళ్తాం. ఈ రోజున సీనియర్ సిటిజన్ రోజు మన ఇక్కడ ఉన్న పెద్దలందరినీ సమావేశపరిచి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారకుడైన కృష్ణారావు గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం వచ్చినా బ్లడ్ డొనేషన్ విషయం అని ఉండే, లేకపోతే లయన్స్ క్లబ్ విషయం అని ఉండే, సమాజంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఉండే, ప్రతి కార్యక్రమంలోని మా రైతు కార్యాచరణ సమితి తరఫున ఉండే ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఇటువంటి కార్యక్రమాలని కష్టపడి చేస్తున్నందుకు ముందుగా కృష్ణరావు గారికి నా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. అయితే ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితం ఏదో 2 బెంచీలతోటి ఇక్కడ వేసుకుని ఎండ కొనాక చెట్లు ఎన్నో ఉండి పరిస్థితుల్లో ఉన్న పెద్దలందరూ ఇక్కడ కూర్చోవడం, దీన్ని కలెక్టర్ గారి సహకారంతో ఉండే, కాస్మా క్లబ్ వారి సహకారంతో ఉండే, అందరి సహకారంతో ఆ రోజున్న పరిస్థితి నుంచి ఈ రోజున చాలా సుందర వదనంగా, చాలా ఆహ్లాదకరంగా వీళ్ళందరికీ ఇక్కడ కూర్చోవడానికి ఒక ఆశ్రయం కల్పించి దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి కారకులైన మన కలెక్టర్ గారికి, ఇక్కడ దీనికి సహకరించిన మిగతా పెద్దలందరికీ కూడా నేను అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు దగ్గర 40-50 మంది వరకు పొద్దుతో వచ్చి 10 వరకు ఇక్కడ ఉండి కష్ట సుఖాలని అందరూ మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 4-5 వీళ్ళందరూ ఇక్కడ కలిసి వాళ్ళకి మనం సీనియర్ సిటిజన్స్ అన్న ఇదే కనిపించకుండా చాలా ఆహ్లాదంగా, చాలా ఆరోగ్యకరంగా ఇక్కడ అందరూ ఉంటున్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా ఉద్దేశించి ఈ రకంగా సమావేశపరిచినందుకు మన కృష్ణరావు గారికి నేను అభినందనలు తెలుపుతాను. గ్రామ సచివాలయం అయితే వార్డు సచివాలయాల్లో కూడా సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తున్నారండి. ఆ సీనియర్ సిటిజన్ కార్డులు తీసుకుంటాం వల్ల భవిష్యత్తులో మరి అది గుర్తింపు కార్డుగా పరిగణించబడుతుంది. ప్రస్తుతానికి ఆధార్ కార్డులు ఉన్నా భవిష్యత్తులో గవర్నమెంట్ ఇచ్చే రాయితీలో ఉండే, సదుపాయాలు ఉండే దానికి అనుసంధానం చేస్తారని చెప్పేసి మరి ప్రభుత్వం పరోక్షంగా ఈ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంచేత ప్రతి వారు కూడా ఆధార్లు 2 ఫోటోలు పట్టుకుని వెళ్తే 40 రూపాయలు తీసుకుంటారండి. వార్డు సచివాలయంలో సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి ఇంట్రొడ్యూస్ చేసిన 70 సంవత్సరాలు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అనే ఒక కార్డు ఉందండి. ఆ కార్డు వల్ల 5 లక్షల వరకు మరి
హాస్పిటల్లో రాయితీ లభిస్తుందండి. అంచేత దాన్ని కూడా మీరందరూ కూడా తీసుకునే ఆ సదుపాయం కూడా తీసుకోమని చెప్పి కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందుండి మన గోపిశెట్టి కృష్ణారావు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. అలాగే కలెక్టరేట్ కూడా ప్రతి సోమవారం వచ్చి వారికి అక్కడ రెడ్ క్రాస్ తరపుని మరి టిఫిన్స్ కూడా ఆయన ఇవ్వటం, ఇలాగా అతను లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా సింప్లిసిటీగా ఉంటుంది. అందరినీ గౌరవించి అందరినీ ఎదురుపెట్టి ఆయన వెనకాల ఉండి కూడా ఎంతో గొప్ప సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళంతా కూడా సొసైటీలో మాకు వారసులు, నేను సోషల్ యాక్టివిస్ట్గా ఉంటూ మాకు వారసులుగా వాళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళని భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ ఇప్పుడు ఇచ్చారు వాళ్ళ సీనియర్ ఇచ్చేయండి. దాని గురించి ఇక్కడ కార్యక్రమం పెట్టాం. వచ్చేవాడు ఇంకెవరు తల్లిదండ్రులు